ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒకళ్ళకు ఉంటాయి ఒకళ్ళకు ఉంటాయి అందరికి ఉంటాయి సార్. మేము కష్టం చేసుకొని బతికటం. కొబ్బరికాయ ఈడ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. మరేం చేద్దాం మరి, నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేమే సార్ దిద్దుకొని చప్పటికి వెళ్ళిపోయినాం. మే ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. నేను ఎట్లా దేవుడికి కానీ ఒక 5ో 10ో పెడదామని అనుకున్నాం, కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము తప్పని సైలెన్స్ సార్. మేమెవరిని ఏమనలేదు, మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వినాయక చవితి ఉత్సవాలకు చందా కట్టలేదని 4 కుటుంబాలను వెలివేసిన ఘటన జగిత్యాల రూరల్ కల్లెడ గ్రామంలో చోటు చేసుకుంది. ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 ఫైన్ కట్టాలని కుల పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఆ కుటుంబాల వారు ఊళ్ళో ఉన్న గుళ్ళోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టాలి అన్నా కానీ 1,116 చెల్లించాలని చెప్పడంతో బాధితులందరూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం నాతో పాటు కల్లెడ గ్రామం నుంచి లైవ్ కాల్లో బాధిత కుటుంబాలకు చెందిన కొంతమంది మహిళలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు ఈ వెలి కుల బహిష్కరణకు సంబంధించి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మల్లవ్వ గారు, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? మిమ్మల్ని వెలివేసే వరకు పరిస్థితులు ఎందుకు వచ్చాయి? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరగలే మేడం, అట్లా ఏ రోజు కూడా ఇట్లా జరగలే మేడం. ఇక ఇప్పుడే జరిగింది మేడం, ఏ రోజు జరగలేదు. అందరూ ప్రశాంతంగానే చేసుకున్నారు, మంచిగానే ఉన్నారు మేడం. ఇప్పుడే ఇట్లా జరిగింది మేడం. మేము ఎన్నడూ కూడా ఇట్లా చూడలేం. మేము అందరం కలిసి మెలిచే ఉన్నాం మేడం. ఇప్పుడే ఇట్లా వేసిర్రు. మీ ఊళ్ళో ఎన్నేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి? ఎన్ని వేల రూపాయలు, ఎన్ని వందల రూపాయలు చందా ఇవ్వమని అడిగారు? చందా అడిగిన మేడం, అందరినీ ఇల్లుకి అడిగినారు. ఎందుకంటే మాకు వెళ్ళినంత ఇచ్చినారు మేడం. నా దగ్గర ఎంత 100 ఉన్నాయా 200 ఉన్నాయా ఇట్లా ఇంటికి ఇట్లా అసలు చేసుకున్నారు. అవి సరిపోకుండా మేడం మళ్ళీ ఏం చేసిరంటే, ఓది పిల్లగాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఏం చేస్తారు, మనకి చందా అడిగినాం కదా అవి సరిపోలేదు అని వాళ్ళు చేసుకున్నారు మేడం. అట్లా ఎప్పుడైనా జరుపుకున్నారు మేడం. ఇక ఈసారి ఏం చేసిరంటే మేడం, రాలేరు, వాళ్ళు పెట్టుకున్నప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఎప్పుడైనా అడుగుతారు కదా చందా, అడిగితే మనం ఇంటికి వస్తే మనం ఇయ్యగలుగుతామని మేము సైలెన్స్ అయిపోయినాం మేడం. దేవునికి సంతోషం కొద్దని మేము అనుకున్నాం మేడం. అయితే రాలేరు. రాక ఏం చేశారంటే మేడం, ఫోన్లలో పెట్టిరు మేడం. ఏమని పెట్టిరు, ఫోన్లల్లో ఈ దేవుని దగ్గరికి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన వాళ్ళకు 1,116 పెట్టిన వాళ్ళకి కొబ్బరికాయ కొట్టాలని పెట్టిరు ఫోన్లల్లో. పెట్టేసరికి ఏమైతుంది మేడం, అందరికి ఉంటాయి మేడం, మేము అందరం కష్టం చేసుకొని బతకటోళ్ళం కదా మేడం. ఏదో చందా అడిగితే చందా ఇచ్చటోళ్ళం కదా మేడం మేము. అట్లా ఫోన్లో పెట్టేసరికి మాకేమనిపించింది మేడం, మేము ఏమన్నా చందా అడగటానికి బుచ్చగలమా, మేము బుచ్చగలక మేము ఇల్లు తిరుగుతామా అనేసరికి మాకేమనిపించింది, రేపు దేవుడు కదా, దేవునికి పెద్ద వాళ్ళే అడుగుతారు, ఎక్కడైనా అడుగుతారు కదా మేడం, ఈ సిస్టమ్ ఉంది కదా అని మేము అనుకున్నాం. ఇట్లా ఎందుకు పెట్టిర్రు ఫోన్లో అని మాకు అర్థమైంది. ఇక కొద్దిగా మనం ఫోన్లో పెట్టినప్పుడు మనం ఎందుకు పోదాము అని మేము సైలెన్స్ అయిపోయినాం మేడం. సైలెన్స్ అయిపోయినాక ఏం జరిగింది, చేసిర్రు, అయిపోయింది, గణపతి అయిపోయినాక తర్వాత మమ్మల్ని పిలిపించారు మేడం. పిలిపిస్తే పంచాయతీ పెట్టారు, చిన్నగా పంచాయతీ పెట్టారు మేడం. పిలిపిస్తే మేమేం చేసినాము, ఎందుకు పిలిపిస్తారు, ఎవరికన్నా గణపతిలో గొడవ కావచ్చు, అయితే మేము కులం కదా మేడం, అయితే గణపతిలో మరి అంపుకచ్చుకున్నారు, ఎవరి కొట్టుకున్నారు కావచ్చు అని మేము కులము లెక్క పోయినాం మేడం. పిలిచినాక కులం సమక్షాన్ని పిలిపించారు. ఏం జరిగిందని మేము అడిగాం, మమ్మల్ని పిలిచారు. ఏం జరిగిందంటే, మీరు పైసలు పెట్టుకురు అన్నారు. మేమన్నాం, పైసలు ఎందుకు పెట్టాలి, ఏం గురించి పెట్టాలి, ఎందుకు మాట్లాడాలి అని అంటే, నువ్వు పైసలు పెట్టకుంటే ఈ నుంచి వెళ్ళిపో అన్నారు మేడం. వెళ్ళిపో అంటే మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటారు, పైసలు ఎందుకు పెట్టాలి, ఏమిటి గురించి పెట్టాలి, దానికి కారణం చెప్పాలి కదా మేడము.
మమ్మల్ని గంటేసినాక మేము వెళ్ళొచ్చినాం మేడం. ఆ నుంచి మేము నలుగురం వెళ్ళొచ్చినాం. మా నలుగురిని అదే అన్నారు, గంటేసిర్రు. మీరు ఇక్కడ మాట్లాడుకుర్రి, డబ్బులు పెడితేనే మాట్లాడుర్రి, లేకుంటే మాట్లాడకుర్రి అని గంటేసిర్రు. అయ్య వాళ్ళు ఏం చేసిర్రు, వేరే వేరే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు మాకు. మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకోవాలి కదా, మళ్ళీ మమ్మల్ని కూడా పెట్టమనంటే మేము ఎందుకు పెడతాం మేడం? మేము పెట్టగలగలేము. ఆ విషయం ఏందో మాకు చెప్పుర్రి, చెప్పినాక మేము మాట్లాడతామని ఇంటికి వచ్చేసినాం మేడం. ఇంటికి వచ్చేసినాక ఏం చేసిర్రు, ఆహా వీళ్ళు పైసలు పెట్టమంటే పెట్టలేరు, ఇంటికి వెళ్ళిపోతురు వీళ్ళని ఇళ్ళకెళ్ళి తీసేయాలి అంటే. దేని కారణంగా తీసేస్తావు నువ్వు? కారణం చెయ్యాలి కదా, కారణం కులబస్కం చేసేయాలి, నేను తీసేయాలని ఆయనతో మమ్మల్ని తీసేసారు మేడం. మేము ఇంటికి వచ్చినాం, మాకు తీసేసిన విషయం కూడా తెలియదు మేడం. మేము ఇంటికి వచ్చేసినాం. వాళ్ళు అందరూ తాగిండ్రు, చేసిర్రు, రాసిర్రు, కులంలోకి తీసేసినాం నలుగురిని అని రాసేసి దప్ప దాడుతాండ్రు మేడం. దప్ప దాటంగా మాకేం అర్థమైంది, మమ్మల్ని ఇంటికి పొమ్మని ఇల్లు ఏం చేస్తురు అని మేము బయటకు వెళ్ళి చూస్తాం కదా మేడం. ఇప్పుడు కులం అక్కడ చూస్తాం కదా అని మేము చూస్తే నలుగురు అని దప్ప దాడుతున్నారు మేడం. నలుగురు అంటే మమ్మల్ని ఇంటికి పొమ్మని గిట్లా ఎందుకు చేస్తున్నారు అని మేము పోయి చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ సాటెత్తురు మేడం. వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకు 25,000 దండగా, మళ్ళీ అగ్గినీళ్ళు బంధు, మళ్ళా వాళ్ళతో మాట్లాడిన విధంగా చెప్పిన వాళ్ళకు 5,000 రూపాయలు బహుమానం ఇస్తాం అని చెప్పేసారు సార్. అయితే వినాయక చవితి చందా ఇవ్వలేదు అని, మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తున్నామని ఎవరైనా మీకు చెప్పారా? చెప్పలేదు. మరి మీరు ఎవరైనా గ్రామంలో మాట్లాడడానికి ప్రయత్నించారా? అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఏదైనా అవసరానికి కానీ లేదంటే ఈ విషయం మీద మాట్లాడడానికి ప్రయత్నించారా? పోయినాం కదా మేడం, మమ్మల్ని చూసి వాళ్ళు ముఖం సాటేసుకొని అట్లా తలుపులేసుకుంటారు మేడం. మమ్మల్ని చూసి తలుపులేసుకుంటే మాకు బాధ అనిపించింది మేడం. అట్లా ఎందుకు అట్లా ఎత్తురు అని మేము సైలెన్స్ అక్కడ నలుగురమే కదా సైలెన్స్ ఆగిపోయినాం. ఇక మేము మీ 4 కుటుంబాలనే వెలివేయడం వెనక వినాయక చవితికి సంబంధించిన చందానే కారణమా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉండొచ్చా? ఇప్పుడు మాట మాట్లాడుకుంటారు కదా, ఏమిటి గురించి అని మేము మాట్లాడినాము. వాళ్ళే మళ్ళీ ఏం చేసారంటే, వీళ్ళు మా వాళ్ళకు అత్తలేరు, మేము చెప్తే వింటలేరా అని వాళ్ళే ఉల్టా కేసు పెట్టారు మేడం. అంటే మీరు ఇప్పుడు షాపులకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవచ్చు, మీకు ఎవరితోనైనా పని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పని చేయొచ్చు, మీరు ఎవరినైనా పనికి పిలవచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయా? లేదు మేడం. మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు ఏమన్నారు? ఇవాళ వచ్చారు మేడం, ఇవాళ వచ్చి మీకు న్యాయం చేస్తామని మాట్లాడారు మేడం. మరి కుల పెద్దలతో ఏమైనా మాట్లాడారా పోలీసులు? వాళ్ళే చెప్పారు మాకు, అందరికి ఇట్లా కూర్చోబెడతారు కదా మేడం, అందరం కూర్చున్నాము, కుల సభ్యులు మొత్తం ముందు కూర్చున్నాం ఆడ. కూర్చునేసరికి అట్లా అందరికి చెప్తున్నట్టే పోయిరు. మరి వెలివేస్తున్నామని ఎవరైతే చెప్పారో ఆ కుల పెద్దల్ని పిలిచి పోలీసులు ఏం అడగలేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి విచారణ జరపలేదా? స్టేషన్లు అడిగారు మేడం. మరి ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అదంతా మీ దయ మేడం. మేము మమ్మల్ని ఎలేసినందుకు మస్తు బాధగా అనిపిస్తుంది మేడం. అందరూ మిమ్మల్ని ఎందుకు ఎలేసిర్రు, మీ నలుగురిని ఎందుకు ఇట్లా చేసిర్రు అని అడుగుతుంటే మాకు బాగా బాధ అనిపిస్తుంది మేడం. నిజమే. మీరు కూడా ఏం చేయండి అంటే ప్రయత్నించండి, మిగతా వాళ్ళతో మళ్ళీ ఎప్పట్లాగే మాట్లాడడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఇళ్లలో పొలాల్లో ఏదైనా పని ఉన్నా కానీ పిలిస్తే వెళ్ళండి. అలాగే మీ ఇళ్లలో పని ఉన్నా కానీ వేరే వాళ్ళని పిలవడానికి ప్రయత్నించండి ఏ అవసరం పడినా. అంటే మీ వైపు నుంచి ఒక ప్రయత్నం అనేది జరగాలి కదా మిగతా వాళ్ళతో మాట్లాడడం విషయంలో. మిగతా దానికి సంబంధించి పోలీసులకు కూడా చెప్పొచ్చు, చాలా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సరే అమ్మా, జాగ్రత్త. నమస్తే మేడం.